భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 28 శ్లోక. యథా నదీనాం బహవో అంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. ఇక్కడ రెండు సేనలకి చెందిన ఆ యోధులందరూ చాలా వీరత్వంతో ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళందరూ కూడా ఆ విరాట రూపం ఏదైతే కనిపిస్తుందో అందులోకి ప్రవేశిస్తున్నారు. ఈ ప్రవేశిస్తంలో కూడా ఎలా ప్రవేశిస్తున్నారు? ఆ ముఖములు ఏవైతే అనేకంగా చూశాడో అవి మళ్ళీ విస్తారంగా పెద్ద పెద్ద నోళ్లు తెరిచి ఉన్నాయి, అగ్నిజ్వాలలు జిమ్ముతూ ఉన్నాయి. ఆ ముఖంలోకి వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఎలా వెళ్తున్నారు? ఆ పళ్ళ మధ్యలో కొందరు ఇరుక్కుపోతున్నారు, కొంతమంది నుగ్గు అయిపోతున్నారు. అయితే ఇదంతా ఎలా ఉంది అన్నదే ఈ శ్లోకంలో ఉదాహరణగా చెప్తున్నాడు. యథా నదీనాం అంటే ఏ విధంగా అయితే నదులన్నీ కూడా బహవో అంబువేగాః, బహవో అంటే చాలా, ఎన్నో రకాల నదులన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి నదులు, అవన్నీ కూడా ప్రవహిస్తూ ఎక్కడికి వచ్చి చేరుతున్నాయి? పైగా అంబువేగ అంటే చాలా వేగంగా ప్రవహిస్తూ, ఎక్కడెక్కడో ఉన్న నదులన్నీ అంత వేగంగా ప్రవహిస్తూ ఎక్కడికి వచ్చి కలుస్తున్నాయి జలములన్నీ? సముద్రం అభిముఖాః, ఆ సముద్రానికే వచ్చి చేరుతున్నాయి. అంటే ఇంతమంది యోధులందరూ కూడా ఏయో రాజ్యాన్ని పరిపాలిస్తున్నవారు, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతున్న యుద్ధం దగ్గరికి వీళ్ళు రావటం, ఈ యుద్ధంలో వాళ్ళ ప్రాణాన్ని కోల్పోవటం. అయితే ఇక్కడ సృష్టికి మూలంగా సర్వస్వాన్ని చూపిస్తున్న ఆ విరాట రూపంలో భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కనిపిస్తున్నాయి. యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది, వాళ్ళెవరూ మరణించలేదే, కానీ ఆ భవిష్యత్తును కూడా చూపిస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏదైతే అనేక ముఖముల్ని చూశాడో, అనేక చేతుల్ని చూశాడు, అనేకమైన పాదాల్ని చూశాడు, అనేకమైన ఉదరాల్ని చూశాడు, ఇవన్నీ చూస్తున్న అనేకమైన ముఖాలలో ఎలా అయితే ఆ పెద్దగా తెరుచుకుని నోరుంది, ఆ నోరు లోపల పళ్ళు కనిపిస్తున్నాయి, ఆ నోట్లోంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి, ప్రళయకాలంలో అగ్నిజ్వాలల్లాగా. అంటే సంపర్కం కలిగినంత వాటికి వాళ్ళు ఇంకా నశించిపోతున్నారు. అయితే వీళ్ళు ఇంత వేగంగా వెళ్ళిపోతున్న ఉభయసేనులు కూడా చేరేది అక్కడికే. ఎలా అయితే అనేక నదులన్నీ కూడా ప్రవహిస్తూ అంత వేగంగా ఎక్కడికి వచ్చి చేరుతున్నాయి? సముద్రానికి వచ్చి చేరుతున్నాయి. అలాగే ఇంతమంది యోధులందరూ కూడా వచ్చి ఆ విరాట పురుషుల లోపలికి అందరూ వెళ్ళిపోతున్నారంటే అందరూ వచ్చింది అక్కడి నుంచే, అందరూ పోషింపబడేది అక్కడే, అందరూ మళ్ళీ లయమై చేరేది కూడా ఒక్కడికే. నువ్వు ఒక దగ్గరికి, నేను ఒక దగ్గరికి, ఇలా లౌకికంగా నా ఇష్టారాజ్యంగా నేను వేరే దగ్గరికి వెళ్తా, నువ్వు వేరే దగ్గరికి వెళ్తా అంటానికి వీలు లేదు. అక్కడ అందరూ మరణానంతరం చేరేది ఒక దగ్గరికి. మరణకాలం ఏమన్నా తేడా ఉండొచ్చు, నేను 60కి పోవచ్చు, ఇంకొకరు 40కి పోవచ్చు, ఇంకొకరు 90కి పోవచ్చు, కానీ చేరేది అక్కడికే. ఇలా అభిముఖంగా సముద్రం వైపే వెళ్ళిపోతూ ద్రవంతి, ఆ సముద్రం వైపు వెళ్ళటానికి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తథా తవామి, అదేవిధంగా ఎలా అయితే నదులన్నీ ప్రవాహంతో పరుగులు తీసుకుంటూ ఆ సముద్రంలోకి వచ్చి అంత వేగంగా చేరుతున్నాయో, అదేవిధంగా నీ యొక్క ఆ నోరేదైతే తెరిచి ఉందో నరలోకవీరా, అందులోకి ఎవరెవరు వెళ్తున్నారు? ఇక్కడ నరులుగా ఉన్న ఈ లోకంలో వీరులందరూ కూడా అక్కడికే వెళ్ళిపోతున్నారు. విశంతి వక్త్రాణ్యవి విజ్వలంతి, విశంతి అంటే అవి ప్రవేశిస్తున్నారు అక్కడ, వీళ్ళందరూ అక్కడికే వచ్చేస్తున్నారు. ఈ ప్రవేశిస్తూ వక్త్రాన్ని అంటే ఎన్నో ముఖములు కలిగినవి, నోర్లు తెరుచుకున్న ప్రతి ముఖంలోంచి అగ్నిజ్వాలలు ఉన్నాయి, అంతా వ్యాపించి ఉన్న అంతలాగా విస్తారంగా ఉన్న ముఖముల్లోకి, అగ్నిమయంగా ఉన్న అందులోకి వీళ్ళందరూ ప్రవేశిస్తున్నారు. పైగా ఎలా ఉంది? చాలా జ్వలిస్తూ ఉన్నది, ఇంకా ఇంకా తీవ్రతను పెంచుతుంది, కానీ అది తరగటలేదు. ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చాడు అంటే, ఇక్కడ ఈ విరాట పురుషుల లోపలికి ఆ ముఖముల్లోకి అందరూ ఎలా వెళ్తున్నారంటే, నదులన్నీ కూడా ప్రవహించి చేరేది
సముద్రానికి. అలా సముద్రంలో కలియటానికి వెళ్తున్న నదుల్లాగా వీళ్ళందరూ కూడా వేగంగా వచ్చి నీలో చేరుతున్నారు, అవి నాకు అక్కడ కనిపిస్తున్నాయి అన్న భావనలో చెప్పాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, యథా నదీనాం బహవో అంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తదా తవామి నరలోకవీర విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. అనేకమైన నదులన్నీ కూడా ప్రభావంతో ఉరకలు వేసుకుంటూ సహజంగా సముద్రంలో వచ్చి ఎలా అయితే కలిసిపోతాయో, అలాగే ఈ శ్రేష్ఠులైన యోధులందరూ కూడా జ్వలిస్తూ ఉన్న నీ ముఖములోకే ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే భీష్మ, ద్రోణాది ఇటువంటి ప్రముఖ యోధులు, అలాగే ఇక్కడ యుద్ధంలో ఉన్న చాలామంది కూడా, వాళ్ళందరూ కూడా నీలోకే ప్రవేశిస్తున్నారు. అంటే భగవత్ ప్రాప్తికే సాధన చేస్తున్నటువంటి అటువంటి శ్రేష్ఠులు, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా యుద్ధంలో పాల్గొలిసి వచ్చి ఉన్న వాళ్ళు కూడా, యుద్ధమందు మరణించిన ప్రతి ఒక్కడూ కూడా భగవత్ ప్రాప్తి కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు క్షత్రియులకి ఏం చెప్తారు, నీ కర్తవ్యానికి అనుగుణంగా నువ్వు ఎప్పుడైతే యుద్ధంలో మరణిస్తావో వీరమరణము ఉన్నత లోకాల ప్రాప్తి అంటారంటే నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ అక్కడ మరణించిన కారణంగా. అలాగే ఇష్టంతో చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అయిష్టంగా దాన్ని తప్పించుకోలేక మరణానికి భయపడో, దుర్యోధనునికి భయపడో యుద్ధం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా యుద్ధంలో ఏ ఉద్దేశంతో పాల్పడినా సరే యుద్ధంలో మరణించిన వారికి భగవత్ ప్రాప్తి కలుగుతుంది. ఈ ఉద్దేశం, అందుకు నరలోక వీర అంటే వీరత్వంతో వీరోచితంగా యుద్ధం చేస్తూ చేస్తూ వెన్ను చూపించి పారిపోకుండా ఉన్న వాళ్ళందరూ అక్కడికే చేరుతున్నారు. ఇప్పుడు నరకమైన స్వర్గమైన అన్నీ ఉన్నాయి మళ్ళీ పరమాత్మలోనే, చేరేది అక్కడికే. మళ్ళీ గతి స్థితి మార్పులు ఎక్కడ వస్తున్నాయి, నా కర్మానుసారం వస్తున్నాయి. ఇక్కడ అందరూ కూడా విశేషంగా అందుకు ప్రయోగించారు. భౌతికంగా ఇక్కడ యుద్ధం చేస్తున్న వీరులందరికీ కూడా భగవత్ ప్రాప్తి సాధన అన్నది ఏంటి, నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఏ కోరిక అన్నది లేకుండా అన్నీ పరమాత్మకే సమర్పణ భావంతో నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవటం. అందుకే ఆధ్యాత్మిక యుద్ధంలో కూడా కామాది శత్రువులు, కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యము, ఇవి ఎప్పుడూ మనకి ఉంటూనే ఉంటాయి. దానితో నిత్యము పోరాడుతూ వాటికి లొంగకుండా జితేంద్రియత్వంతో ఎవరైతే ఉండగలరో వాళ్ళే సాటి లేని వీరులు. ఎలా అయితే నదీ జలాలన్నీ కూడా సముద్రం వైపుగానే పరుగులు తీసుకుంటూ ఎక్కడెక్కడో ఉంటాయి, అన్నీ ఒక దగ్గరే ఉన్నాయా, ఇదే మార్గంలో వెళ్ళాలని ఎక్కడన్నా ఉందా, లేదు. ఎక్కడి నుంచి ఉన్నా అవన్నీ మళ్ళీ ఇక్కడికే వచ్చి చేరుతూ ఉంటాయి సముద్రంలోకి. అలాగే వర్షాలు ఎక్కువ పడినప్పుడు అవి ఇంకా వేగంగా వస్తూ ఉంటాయి, నీళ్ళు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎండాకాలం వచ్చినప్పుడు నదుల్లో నీరు ఎండిపోతుంది కానీ సముద్రంలో ఎప్పుడు ఎండిపోదే. అంటే ఎన్ని వచ్చి కలిసినా మళ్ళీ ఇందులో ఎక్కువైనట్టుగా ఏమీ ఉండదే. అంటే ఏదైనా వచ్చి చేరటానికి వీలుగా ఎలా అయితే సముద్రం ఉన్నదో అలాగా ఇన్ని రకాలుగా ఉన్న వాళ్ళందరూ వచ్చి నీలోనే చేరిపోతున్నారు. అందుకే ఏకీభావ స్థితి, నామరూపాలు త్యాజించి సముద్రంలో కలిసిపోతున్నాయి. కలిసే ముందు ఇది గంగా నది, ఇది లేకపోతే గోదావరి, ఇంకోటో కృష్ణ, ఇవన్నీ పేర్లు ఉన్నాయి. కలిసిపోయిన తర్వాత ఏ పేరుంది, ఎలా అయితే నామానికి రూపానికి అతీతంగా ఉన్న పరమాత్మ వ్యక్తం కాకముందు అవ్యక్తంగా ఉన్నాడు, అలాగే ఒక నామం ఉంది, ఒక దారిలో వస్తున్నాయి, ఒక పక్క నుంచి ఇట్లా వస్తుంది, దానికి ఒక పేరు ఉంది. అలాగే ఇంత వెడల్పు ఉంది, ఇంత లోతుంది అని నదికి ఒక విశేషం ఉండొచ్చు. పోనీ ఆ నీళ్లు తీయక, ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఎప్పుడు ఉప్పగానే ఉంటాయే, నదుల్లో నీళ్ళంత ఉప్పగా ఏం ఉండవే, అవి తాగటానికి పనికొస్తూ ఉంటాయి. ఇంత వేగంగా ప్రవహిస్తూ వస్తే మళ్ళీ అన్నీ సముద్రంలోకి చేరుతున్నాయి కానీ మళ్ళీ అక్కడికి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవట్లేదే. వచ్చేదాకా దానికి ఒక నామం ఉంది, దానికి ఒక దారి ఉంది, ఒక ప్రదేశం నుంచి ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ ఇది ఉంది అని చెప్పటానికి వీలుగా ఉంది. కానీ అవన్నీ వచ్చి ఇందులో కలిసిపోయిన తర్వాత ఒకే స్థితిలో ఉన్నాయి, దానికి నామం లేదు, వదిలేసింది. ఆ సముద్రంలో కలిసిపోయింది, జలనిధిలో భాగమైపోయి లీనమైపోయింది. అలాగే ఇంతమంది యోధులు కూడా నీలో అలా కలిసిపోతున్నారు.
భక్తులైన వీరులు కూడా విరాట్ పురుషుని వైపు పరుగెత్తుకుంటూ ఆయన ముఖంలో అలా భేదభావం లేకుండా లోపలికి వెళ్ళిపోతున్నారు. సముద్రం అపారమైనది. అందుకే ఏయన్నా ఎండిపోవటం జరుగుతుంది కానీ సముద్రం ఎప్పుడు ఇంకిపోవటం జరగదు. అనంతమైన జలనిధి ఎలా అయితే సముద్రం ఉన్నదో పరమాత్మ కూడా అనంతంగా ఉన్నాడు. ఇన్ని జలాలు అందులో ప్రవేశించినా మళ్ళీ అందులో ఎక్కువ అవటము తక్కువ అవటం అని కాకుండా అన్నిటినీ ఏకత్వం చేసేసుకుంటుంది, అందులో కలిపేసుకుంటుంది. అలాగే ఈ విరాట రూపం ఏదైతే కనిపిస్తుందో ఇన్ని ముఖాలుగా ఉన్నది, అన్ని వైపులా వ్యాపించి ఉన్నది, జ్యోతిర్మయంగా ఉన్నది, తేజోమయంగా ఉన్నది, అగ్నిమయంగా ఉన్నది. ఆ మహాజ్వాలలు ఉన్న ఆ ముఖంలో ఇంతమంది మహావీరులు భౌతిక రూపాలతోనే అక్కడ ప్రవేశిస్తున్నారు. అక్కడికి చేరిపోయాక రూపం లేదు, నామం లేదు, ఏమీ లేదు. భస్మమైపోయి అలాగా సహజంగా జ్యోతిర్మయమైన భగవంతుల్లో ఐక్యమైపోతున్నారు. అందుకే ఆత్మగా వచ్చినవాడు మళ్ళీ పరమాత్మలో ఐక్యమైపోతాడు. ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను, నేనేం పట్టుకెళ్తున్నాను మరణానంతరం? నా శరీరం పట్టుకెళ్తానా, నా నామాన్ని పట్టుకెళ్తానా? నేను ఏం పట్టుకెళ్తున్నాను? ఏది పట్టుకెళ్ళట్లేదు. కానీ నేను చేసిన కర్మలొక్క వాసనలు పట్టుకెళ్తున్నాను. అలాగే నా కర్మల వల్ల నాకు ఏదైతే ప్రతిఫలం వచ్చిందో అది ఇంకొకటి తీసుకోవటానికి లేదు. పుణ్యం వచ్చిందో పాపం వచ్చిందో అది నేనే భరించాలి, అది నేనే తీసుకెళ్తున్నాను. అలాగా ఇందులో లయమైపోతుంది అని చెప్తున్నారు. దీనికే ఇంకో ఉదాహరణగా కూడా 29వ శ్లోక 29 శ్లోక కూడా యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాసాయ సంవృద్ధ వేగాః తథైవ నాసాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సంవృద్ధ వేగాః. ఇక్కడ ఇంకో ఉదాహరణగా ఏం చెప్తున్నాడంటే ఎలా అయితే మిడత, ఆ మిడత అగ్ని చూసి ఆకర్షింపబడుతుంది. ఆ ఆకర్షణ కొద్దీ, ఆ మోహం కొద్దీ దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎంత దగ్గరికి వెళ్ళిపోతుందంటే అది అక్కడే వెళ్ళి ఆ వేడికి మరణిస్తూ ఉంటుంది. దాన్నే ఇక్కడ ఇలా చెప్తున్నాడు, యథా ప్రదీప్తం, ఏ విధంగా అయితే ప్రదీప్తం, ప్రదీప్తం అంటే ప్రజ్వలిస్తున్న జ్వలనం అంటే అగ్ని, పతంగా అంటే పురుగులు, విశంతి ప్రవేశిస్తున్నాయి అంటే ప్రజ్వలిస్తున్న అగ్నిలోకి ఏ విధంగా అయితే పురుగులు ప్రవేశిస్తున్నాయి. ఎందుకు ప్రవేశిస్తున్నాయి? నాసాయ సమృద్ధ వేగాః, నశించిపోవటానికి చాలా వేగంగా వెళ్ళిపోతాం. అంటే అక్కడికి వెళితే నశించిపోతానని తెలియక అజ్ఞానం చేత దానికి మోహానికి లోబడిపోయి అక్కడ వెలుగులు చూసేసరికి అదేంటో అనుకుని కాంతిమయంగా కనిపిస్తుందని అగ్ని సంపర్కంలోకి వెళితే నేను మరణిస్తానన్న సోయ లేకుండా చాలా వేగంగా వెళ్ళిపోతుంది. దానికి అదే అంత గొప్ప వేగంగా వెళ్ళిపోయి తథైవ నాసాయ, అదేవిధంగా నశించిపోతాయి. విశంతి లోకాః, ఈ లోకాలన్నిటిలో ఉన్న ఈ జనులందరూ కూడా తవాపి వక్త్రాన్ని, అలాగే నీ యొక్క ఆ నోట్లలోకి అలా ప్రవేశిస్తున్నారు. సమృద్ధ వేగాః, చాలా వేగంగా. అంటే ఇంతకు ముందేమో నది ప్రవాహం ఎంతో వేగంగా వచ్చి సముద్రంలో ఎలా అయితే ఐక్యమైపోతుంది, నామం లేదు, ఇవన్నీ ఎలా అయితే తొలగిపోతున్నాయో ఇక్కడ చెప్పిన ఉదాహరణ ఏంటి అంటే అదేవిధంగా మిడత కూడా మోహవశముల్లో అగ్నిమయంగా ఉన్నదాన్ని చూసి ఆకర్షితమయ్యి మోహ కారణంగా చాలా వేగంగా అది ఏంటో అని వచ్చేస్తుంది. ఇంత వేగంగా వచ్చేసినప్పుడు ఇప్పుడు ఎలా అయితే చాలా స్పీడ్గా వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వేస్తే ఆగదు, కాస్త టైం తీసుకుంటుంది, వెంటనే ఆగదు. సైకిల్ లాంటివి అయితే అది తీసుకున్నా కూడా అంత వేగంగా వస్తూ నేను బ్రేక్ వేయటం ద్వారా ఏమవుతుంది, జర్కిచ్చి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆగుతాను, కానీ ఎక్కడ వేసాను అక్కడే మాత్రం ఉండను. ఇంత వేగంగా వెళ్ళిపోయిన మోహం కారణంగా అక్కడ అగ్ని సంపర్కంలోకి అది ప్రవేశించటము, వెంటనే నశించిపోవటం జరిగిపోతుంది. అలాగే ఈ వీరులందరూ కూడా నీ లోపలికి అంత వేగంగా పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. శ్లోకానికి
యథా తదా మీనింగ్ తీసుకుంటే 29th శ్లోక. యథా ప్రధిత్వం జ్వలనం పతంగా విశంతి నాసాయ సమృద్ధవేగాః తదేవ నాసాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః. మిడతలన్నీ కూడా మోహవశమున బాగా మండుతున్న అగ్ని వైపు చాలా వేగంగా పరుగు తీసుకుంటూ వెళ్ళిపోయి తన నాశనం కొరకే అవి ప్రవేశిస్తున్నాయి, కానీ అది నశించిపోవటానికి అన్న అవగాహన లేకుండా వెళ్ళిపోతాయి. అలాగే ఈ వీరులందరూ కూడా వాళ్ళ నాశనానికే అతివేగంగా పరుగులు తీసుకుంటూ నీ నోట్లోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ నీ విరాట రూపంలో నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నాడు. అంటే భక్తుల కంటే వేరైన వాళ్ళేమో మిడతల్లాగా మోహ కారణంగా కోరికతో ఉన్నవాళ్ళు, అజ్ఞానంతో ఉన్నవాడేమో మిడతలాగా ఆ మోహం కారణంగా ప్రవేశిస్తున్నాడు. భక్తుడైన వాడు ఆ ధర్మానికి కట్టుబడి ఉండి ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఉన్న కారణంగా ఆ వీరులందరూ కూడా ఆ పరమాత్మలో ఐక్యమైపోతున్నారంటే మరణకాలంలో నువ్వు దేన్నైతే చూస్తున్నావో దేన్నైతే స్మరిస్తున్నావో అదే నీకు పొందుతావు అని చెప్పాడు. ఇక్కడ భక్తులు ఉన్నారు, యోధులు జ్ఞానులు ఉన్నారు, అలాగే అజ్ఞానులు ఉన్నారు. అందరూ యుద్ధం చేస్తున్నారు. వీళ్ళకి వాళ్ళకి జరణం ఎవరు తీసుకున్నా మరణం అందరికీ ఉంది. అయితే మరణానంతరము ఐక్యమైపోయి పరమాత్మలో పొందేది ఎవరు అంటే జ్ఞాని, నిష్కామ, కోరికలైన స్థితిలో ఉండి సర్వస్వం పరమాత్మకి సమర్పణ భావంతో ఉండి నిష్కామ భావంతో తన కర్మని తను చేసుకుంటూ వెళ్ళిపోవటం, అంతేగాని కర్తవ్యాన్ని వైదొలగకుండా వీరోచితంగా ఉన్నవాడు. మిడత రూపంలో చెప్పేది వ్యామోహ కారణంగా భక్తులకి వేరైన వాళ్ళు, వీళ్ళు ఇలా మోహ కారణంగా వచ్చి ఉన్నారు. ఇప్పుడు దుర్యోధనుడికి సహకరిస్తే మనకి తర్వాత ఏదైనా సహకరిస్తాడేమో అని ఆశించి చేసేది అధర్మం అన్నది కానీ ధర్మం అన్నది కానీ ఏవి ఆలోచించకుండా వీళ్ళ కోరిక కారణంగా వీళ్ళ అజ్ఞాన కారణంగా వీళ్ళకి వీళ్ళే వచ్చి అక్కడ మళ్ళీ ఈ సమయంలో మేము తనకి సహకరిస్తే మాకు కూడా మళ్ళీ ఒక ఖ్యాతి వస్తుందనో మేము కూడా లబ్ధి పొందుతాము అనుకున్న వాళ్ళు. అందుకే అర్జునుడు ప్రజ్వలిస్తున్న అగ్నికి ఎలా అయితే మిడత అది చూసి మోహానికి గురైపోయి వేగంగా వచ్చి అందులో ప్రవేశించిపోయి స్వయంగా అదే భస్మమైపోతూ ఉంటుంది. అలాగే సామాన్యులు కూడా పరమాత్మ తెలుసుకోలేక మోహవశమున, అంటే ఈ జీవితం మరణం అన్నది అందరికీ ఉంది. కాకపోతే నేను జననానికి మరణానికి మధ్యలో ఎలా నడుచుకుంటున్నానో అలాగే ఆ నడుచుకుని ధర్మాన్ని పట్టుకుని చేసిందంతా కూడా చివరి క్షణంలో కూడా విస్మరించకుండా అలా ఉండగలగటం అన్నది అరుదుగా జరుగుతుంది. ఎక్కడోకక్కడ మళ్ళీ మోహానికి వశమైపోవటము, మళ్ళీ వీటి నుంచి నేను దూరంగా అవ్వటము, ఏదోటి లేకపోతే కొన్ని క్రతువులు నేను వదిలేయటము జరుగుతుంది. స్థిరత్వం ఉండదు కొన్ని కారణాల వల్ల. అలా కాకుండా ఎలా అయినా మరణం ఉంది, కాకపోతే ఈ జనన మరణ చక్రాల్లోనే మళ్ళీ భ్రమిస్తూ ఉంటారా. పరమపదమైన ఆ పరమాత్మలో ఐక్యం దానికి వీళ్ళు పొందలేరు. ఎందుకంటే మోహవశమున పరుగులు తీసుకుంటూ ఇలా వెళ్ళిపోయి ప్రవేశించి భస్మమైపోతున్నారు, పరమపదాన్ని పొందట్లేదు. ఉభయ శ్రేణుల్లోనూ చాలామంది ఉన్నారు, చాలామంది కూడా మళ్ళీ జ్ఞానులైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరూ అందులోకి వెళ్ళిపోతున్నారు, అందరూ అందులోనే ఐక్యమైపోతున్నారు. అయితే ఇక్కడ అందరినీ కబలించి ఉన్నవాడు, అందరికీ ఆధారమైన వాడు పరమాత్మ ఒక్కడే. ఆ ఒక్కడే అయినప్పటికి కూడా అందరూ ఎలా అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నామంతో ఆరాధిస్తున్నాం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆ పూజా విధానంగా చేస్తున్నాం. ఇది తప్పని కానీ ఇలాగే చెయ్యాలని ఎక్కడా చెప్పలేదు. ఒకే క్రతువు కూడా మళ్ళీ యథాశక్తి అన్నారు. అంటే నీకెంత శక్తి ఉందో, నీకెంత ఓపిక ఉందో, పైగా ప్రతిదానికి అర్థం తెలుసుకుని మరీ చెయ్యమని చెప్పారు. ఎందుకు? అర్థం పరమార్థానికి నువ్వు చేరటానికి, ఆ క్రతువు వినియోగించుకోవటానికి. అంతేగాని చేసి మళ్ళీ గొంతెమ్మ కోరికలు అక్కడికి రాని మళ్ళీ రాగాలు వికారాలు పెంచుకోవటానికి కాదు ఇన్ని చెప్పబడింది. అన్ని జన్మల్లోకి ఉత్తమమైన మానవ జన్మ లభించినప్పుడు దానికి సార్థకత తెచ్చుకోవాలంటే చెయ్యవలసిన క్రతువు చెయ్యవలసిన విధానంగా చేస్తూ
మళ్ళీ ఈ పాసాలని, బంధాలని, రాగాల్ని తొలగించుకుంటూ స్థిరత్వంతో ఎల్లవేళలా ఉండగలిగేలాగా నన్ను నేను సిద్ధం చేసుకుంటూ ఉండాలి అనుక్షణం. అందుకే ఈ 2 ఉదాహరణలు, ఉపమానాలుగా చెప్పింది ఏంటి అంటే, ఉత్తమరాజులు, యోధులు కర్తవ్యాన్ని వైదొలగనివ్వకుండా యుద్ధరంగంలో ప్రాణాలను విడిచి కొంతమంది నీలో చేరుతున్నారు. ఎలా అయితే నదులు సముద్రంలో చేరుతాయో ఐక్యమైపోతున్నాయి. కొంతమంది స్వార్థంతో, దురాశతో యుద్ధానికి వచ్చి ఉన్నారు. వాళ్ళు నీలోకే చేరుతున్నారు. కాకపోతే అగ్నికి ఎలా అయితే మిడత భస్మమైపోతుందో, మృత్యు ఆసన్నమైనప్పుడు పరుగులు తీసుకుంటూ ఇది మృత్యు అని తెలియకుండా అజ్ఞాన వశమున మరణానికే అవుతున్నారు. కానీ మళ్ళీ జ్ఞానమయంగా ఆ క్షణంలో కూడా లేని కారణంగా వీళ్ళు ఐక్యం అవ్వట్లేదు. అందరూ అక్కడికే వెళుతున్నారు. కొంతమంది పరమపదానికి వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. ఆ భావనలో చెప్పింది. అందుకే కబళించేది అందరినీ, కాకపోతే కబళించక ముందు, కబళించిన తర్వాత కూడా ఉన్నతి వైపుగా ఉండవలసిన వాడు ఎవరుంటారు అంటే, పరమాత్మని భక్తి శ్రద్ధలతో ఎల్లవేళలా నిష్కామంగా త్రికరణ శుద్ధిగా ఎవరైతే పట్టుకున్నారో, వికారరహితంగా అంతరంగికంగా బాహ్యంగా కూడా శుచిగా ఉన్నవాడే. దీంతో భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శనయోగంలో 28, 29 శ్లోక సంపూర్ణం.